వంటి వ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృతానగర్ అనేది ఒక పెద్ద ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తదనంతరము ఆయన కుమారుడు కూడా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసే దిశగా, అట్లనే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ అమృతానగర్ లో అభివృద్ధి జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు ఎన్నో తెచ్చి, ఉపాధి హామీ నిధులు లాంటి వాళ్ళని, స్పెషల్ గ్రాంట్, కలెక్టర్ నుంచి వచ్చేటువంటి ఎన్నో నిధుల నుంచి తెచ్చి ఈ అమృతానగర్ ను ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది. అటువంటి ఈ క్రమంలో మన పార్టీ మీద నమ్మకం, రాచమల్లు నాయకత్వం మీద నమ్మకంతో షేక్ నూర్ బాషా, ఖాదర్ బాషా ఆయన తండ్రి, వీళ్ళ ఆధ్వర్యంలో అమృతానగర్ లో మన తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి చేరుతున్నటువంటి వీళ్ళతో పాటు ఇంకా సుమారు ఒక 50-60 కుటుంబాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ అమృతానగర్ ఈ కార్యక్రమానికి అమృతానగర్ నుంచి వచ్చినటువంటి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గారి తండ్రి పార్టీలో చేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయనను పార్టీ కండువా కప్పి మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తర్వాత ఆయన కుమారుడు, యువకుడు, రాజనాయకత్వం బలమైన తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఫయాజ్, మహమ్మద్ అలీ, జావీద్, మహమ్మద్, రహీం, షరీఫ్, రఫీ, అబ్దుల్లా, ఖలీల్, దొరబాబు, చౌడయ్య,
జోస్పేర్ వీళ్ళని దిగమని చేద్దాం. ఈ ఫోటో అయిపోయినాక వీళ్ళని దిగి వాళ్ళని రమ్మన్నా. రాధా ఇదేది సినిమా రహమాన్ రహమూన్ అశ్వని లలిత లక్ష్మీదేవి ఈరోజు అమృతానగర్ నూరు భాష ఆహ్వానం మేరకు మనకి ఇక్కడికి వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మన మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం చెబుతూ, అలాగే ఈ వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అమృతానగర్ లో ఇక్కడికి విచ్చేసిన పార్టీలు ఈరోజు చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముందుగా శేఖర్ చెప్పినట్టు అధికార ప్రతినిధి ఏదింది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మరి అధికార ప్రతినిధిలో ఉన్నప్పుడు జనరల్గా అయితే మా పార్టీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేస్తారు. ఇక్కడ ప్రజల్లో విచిత్రంగా ఉంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అంటే అప్పుడు అర్థం ఏమని, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏదైతే అబద్ధాలు చెప్పి ఏదైతే ప్రభుత్వం తెచ్చుకున్నాడో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కేసి సూపర్ 6 అని చెప్పేసి సూపర్ ఫ్లాప్ చేసి అవన్నీ కూడా ప్రజలు మేము మోసపోయినాము, ఆయన చెప్పిన అబద్ధాలు మేము నమ్మి ఆయనకు ఓటు వేసినాము. ఈరోజు ఆయన గురించి ఈ యొక్క ప్రభుత్వంలో వరదారెడ్డి చేసిన యొక్క ఏదైతే సేవలు ఏమీ చేయలేదు. ఈ యొక్క 2-3 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ కూడా ఏ కోచాన కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. అభివృద్ధి జరిగిందని అంటే మన ప్రభుత్వంలో అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి సారు ఈ అమృతానగర్కు ఎంత చేసినారనేది కూడా దీంతో చాలా మంది సీనియర్లకు అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత మన ప్రియతమ నాయకుడు 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయుడు వైఎస్ జగన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024లో ఎంతో అభివృద్ధి జరిగింది. చాలా వరకు ఇక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి బాగా కనుక్కున్నారు ప్రజలు. చాలా సంతోషమమ్మా. ఎందుకనంటే కనీసం ఇప్పుడే తెలుసుకున్నారు మీరు. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో మనము చాలా బంపర్గా ఈ యొక్క కొత్తపల్లె పంచాయతీలో ఎంపీటీసీలు అయితేనేమి, మండల ఎంపీటీ మన సర్పంచులు అయితేనేమి మీరందరూ కూడా గెలిపియాలని కోరుతూ, ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరుతున్నారో వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై రాజమౌళి, జై జగన్. మాజీ శాసనసభ్యులు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే నాతోటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి కూడా స్వాగతం పలుకుతూ, అమృతానగర్ అంటేనే వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటేనే అమృతానగర్. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నా లేకున్నా మేము సైతం మేమంటే అంటూ ఇక్కడ ఉన్న ప్రజానికం అంతా కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉండడం అనేది చాలా అభినందన విషయము. రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగిన అభివృద్ధి కన్నా కూడా రాష్ట్ర ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే రాజమౌళి సార్కి, సార్ బంగారెడ్డి సార్కి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అక్కలకి, అమ్మలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, నా స్నేహితులకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు వైసీపీ పార్టీలో రావడం కారణం ఏంటంటే, జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు, మన రాజమౌళి సార్ ఎమ్మెల్యే వారు ఉన్నప్పుడు మన పొద్దుటూరుకి ఎంతో అభివృద్ధి చేసినారు. మన అమృతనగర్కి అయితే ఒక రోడ్లు అయితేనేమి, ఒక కాలువలు అయితేనేమి, మరో రోడ్లు దర్గా అయితేనేమి, ఒక ఇంటి పట్టా అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి, కాలువలు క్లీనింగ్ చేయాలన్నా కానీ అప్పుడు వారానికి ఒకసారి వచ్చి కాలువలు క్లీనింగ్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కాలువలు క్లీనింగ్ చేయాలన్నా 3 నెలలు 4 నెలలు ఒకసారి వస్తున్నాడు. కసువు ట్రాక్టరు 3 నెలలు 3-4 నెలలు అవుతుంది. అప్పుడు జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లీనింగ్ అవుతున్నది. అందుకోసం నేను ఈరోజు ఈ పార్టీలో చేయడం జరుగుతుంది. సంబంధించి ఇక్కడికి వచ్చేసిన నా తమ్ముళ్లకు, నా చెల్లెళ్లకు, నా అక్కలకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచబళ్ళు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. అన్నిటికంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎంత గొప్పగా ఉంది అన్న ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గడిచిన 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంత విఫలమైంది, ఈ 2 కారణాలను పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా సభ్యత్వాన్ని నమోదు చేసుకునే దానికి మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఇష్టపడి వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరుడు ఖాదర్ బాషాకు, షేక్ నూర్ బాషాకు, వారి తండ్రి గారైనటువంటి ఖాదర్ బాషా గారికి, వీరి తమ్ముడైనటువంటి మహమ్మద్, వారితో పాటు వారి రక్త సంబంధికులకు, వారి మిత్రులకు, వారి ఇరుగు పొరుగుగా ఉండేవారి ఆత్మీయులకు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సభ్యత్వాన్ని తీసుకుంటా ఉన్నారో వారందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని, సుస్వాగతాన్ని పలుకుతా ఉన్నాను. స్వాగతాన్ని పలకడమే కాకుండా ఆ సోదరులు అందరినీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేటి నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసే పోరాటంలో కానీ, ఇక్కడ జరుగుతూ ఉండే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసే ఉద్యమాల కోసం కానీ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, లేక వారి వ్యక్తిగత కుటుంబ కష్ట సుఖాల్లో కానీ ఈ పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి నాయకునిగా నేను వారికి పెద్ద అన్నలాగా తోడు నీడగా 24 గంటలు సంరక్షిస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. నాకు ప్రత్యేకించి కొత్తపల్లి గ్రామ పంచాయతీ అన్నా, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అమృతానగర్ అంటే మరీ 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 ఇది నా బొడ్డు దగ్గర నుంచి చెప్పే మాట తల్లి, నాలుక మీద నుంచి చెప్పే మాట కాదు, నా నాభి దగ్గర నుంచి వచ్చే మాట. మరీ 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 ఎక్కువ ఇష్టం నాకు అమృతనగర్ అంటే. కృతజ్ఞతా భావం ఎక్కువ ఉంది మీ పట్ల. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగినప్పటి నుంచి కానీ ఈ అమృతనగర్ లో ఎప్పటికీ రాజశేఖర రెడ్డి రక్తానికే ఓటేస్తున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తా ఉన్నారు. నేను 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలవగలిగిన, ఒక్కసారి
ఎమ్మెల్యేగా 2024లో ఓడిపోయినా. కానీ అసలు గోపాల్ ఎప్పుడు గట్టిన అడుగుతుంటాడు. ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు గెలిచినా, ఒక్కసారి ఓడినా. కానీ అక్కలకు అన్నలకు చెప్తా ఉన్నా, ఈ అమృతానగర్లో మాత్రం 3 సార్లు గెలిచినాడు రాజమండ్రిలో. కారణం, ఇంత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి 1,00,000 అబద్ధాలు చెప్పి ఈవీఎం మిషన్లను ఉపయోగించుకొని మోసం చేసిన తర్వాత కూడా సింగల్గా వచ్చిన, సింహంలా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తును అమృతానగర్లో ఇప్పుడు కూడా గెలిపించినారు. 24లో కూడా 5 బూతులు ఉంటే ఇక్కడ 5 బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకే మెజార్టీ ఇచ్చినారు. 14లో మెజార్టీ ఇచ్చినారు, 19లో మెజార్టీ ఇచ్చినారు, 24లో మెజార్టీ ఇచ్చినారు, 29లో అఖండమైన మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. మరి నాకు మీ పట్ల విశ్వాసము, కృతజ్ఞత, ప్రేమ ఉండవా తల్లి? ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడికైనా, అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నికల్లో ఏ ఒక్కరికైనా తను ఓడినప్పుడు కూడా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో ఆ ప్రాంతం మీద ఎనలేని మమకారం, ఎనలేని కృతజ్ఞత ఉంటుంది. ఇది నిజం తల్లి. నేను స్ట్రైట్ గా, నిజాయితీగా ముఖం మీద మాట్లాడే మనస్తత్వమే, లోపలకి పైకి మాట్లాడే మనస్తత్వం కాదు. కుండబగల కొట్టినట్టు మాట్లాడే మనస్తత్వమే నాది. చాలా చాలా కృతజ్ఞత ఉంటుంది. మేము ఓడిపోయినప్పుడు కూడా మాకు ఎక్కడైతే మెజార్టీ వచ్చిందో అమృతానగర్ అటువంటిదే. కొత్తపల్లి పంచాయతీ అంతా చూసాం. చాలా చోట్ల ఈ కూటమి పాలనకు, వీరి అబద్ధాలకు, ఈవీఎం మిషన్లకు మెజార్టీ వస్తే, కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం 25,000 ఓట్లుంటే 20,000 ఓట్లు పోలైతే నేను పోటీ చేస్తే ఫ్యాన్ గుర్తుకు 10,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ వారి అబద్ధాలకు, వారి ఈవీఎం మిషన్లకు పని జరగలే, పప్పులు ఉడకలే. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ రాలే. మరి 50, 60, 70, 90 ఓట్లను ఓట్లను లాభము, మెజార్టీని కూడా నేను పరిగణించాను. 20,000 ఓట్లలో మనకు 10,000 ఓట్లు వచ్చినాయి, 10,000 ఓట్లు వచ్చినాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సగం ఓట్లు మనకు రాగలిగినాయంటే, ఈ గ్రామ పంచాయతీలో రాజశేఖర రెడ్డి రక్తానికి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది. అదే రేపు 29 ఎన్నికలు ఈవీ మిషన్లు కాకుండా సక్రమంగా జరగగలిగితే 20,000 ఓట్లు పోలైతే 15,000 ఓట్లు మనకు వస్తాయన్న నమ్మకం నాకు ఉంటుంది. అమృతానగర్ ఇది ఎవరు ప్రారంభించినారు తల్లి? రాజశేఖర రెడ్డి అన్న ప్రారంభించినటువంటి అమృతానగర్ కాలనీ. ఇందులో ఎవరి గొప్పతనం లేదు, ఒకే ఒక వ్యక్తి గొప్పతనం, రాజశేఖర రెడ్డి. మీ అందరికీ ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇల్లు నిర్మించే కార్యక్రమం చేసి, ఈరోజు మీరు ఇల్లు అమ్ముకుంటే ఒక్కొక్కరికి 15-20 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మీ దగ్గర ఉంది. 15 లక్షలు, 20 లక్షల విలువ చేసే ఆస్తిని మీకు ఇచ్చింది ఎవరమ్మా? రాజశేఖర రెడ్డి అన్న. ఆయన ఆస్తిని ఇచ్చినాడు, ఒక గూడును కల్పించినాడు మీరు, మీ కుటుంబ సభ్యులు ఉండడానికి. మరి ఇక్కడ రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, బడి కానీ, గుడి కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి, పాలన చేయించడానికి ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇక్కడ ఏమి గత పాలకులు చేసిన దాఖలాలు లేవు. ఇది 2006లో ప్రారంభమైంది అమృతానగర్. 2019లో మేము అధికారంలోకి వచ్చినాం. మేము అధికారంలోకి వచ్చేదానికి, ఇక్కడ ఈ అమృతానగర్ ప్రారంభమైన దానికి మధ్యలో 13 సంవత్సరాల కాలం జరిగింది. ఒక పుష్కర కాలం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు స్థానికంగా ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాల వరదరాజిరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా గౌరవంగా. 13 సంవత్సరాలు, 2006 నుంచి 2019 వరకు
13 సంవత్సరాలు మీరు అధికారంలోనూ ఎమ్మెల్యేగాను కొనసాగినప్పుడు ఈ అమృతానగర్కు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగలుగుతారయ్యా అని అడుగుతా ఉన్నా నేను. లేకుంటే ఇక్కడే మీటింగ్ పెట్టి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 13 సంవత్సరాల కాలంలో, కేవలం 5 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబడిన ఆ 5 సంవత్సరాల కాలంలో, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏం చేసినామో కళ్ళు మూసుకొని మేము చెప్పగలుగుతాం. కనీసం నువ్వు 7 రోడ్లు కూడా వేసినావో వేయలేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసి 19 నుంచి 24 వరకు ఈ అమృతానగర్లో 72 రోడ్లు వేసాం తల్లి. 72 రోడ్లు వేసాం. అందులో 51 పెద్ద రోడ్లు వేసాం. అంటే దాదాపుగా 850 నుంచి 1000 మీటర్ల పొడవు కలిగినటువంటి 20-30 లక్షల రూపాయలు విలువ చేసే రోడ్లు 51 వేసినాం. 21 రోడ్లు చిన్నవి వేయగలిగినాం. 2 ప్రధానమైన కాలువలను, మనుడు కాలువలు, ప్రధానమైన కాలువలను నిర్మించగలిగినాం. నాగాయపల్లి నుంచి మీకు మంచినీళ్ళను తీసుకురాగలిగినాం 72 లక్షలతో. చెరువులో, నాగాయపల్లి చెరువులో 2 మోటార్లు ఉంటే 8 మోటార్లు బిగించగలిగినాం. మీరు ఎక్కడికో పోయి ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఈ కొత్తపల్లి పంచాయతీలో, ఈ అమృతానగర్లో లింగాపురం దగ్గరకో, కాదరబాద్ దగ్గరకో సెక్రటరీ దగ్గర పోయి చేయించుకోవాల్సిన పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము మీకు ఇచ్చిన అపూర్వమైనటువంటి కానుక ఏంటంటే స్వపరిపాలన ఇచ్చినాం. స్వపరిపాలన అంటే మీకు మీరే పరిపాలన చేసుకునే అవకాశాన్ని మీ ప్రాంతంలోనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టగలిగినాం. ఇక్కడ అమృతానగర్లోనే 2 సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయగలిగినారు. ఆ 2 సచివాలయాలే మీరు పాలన చేయగలిగినారు. ఏమి కావాలన్నా సచివాలయంలో పోయింది అడిగే పరిస్థితి. మీకంటూ హక్కు వచ్చింది. ఇది మాది అమృతానగర్, ఈ సచివాలయం మాది, మా కోసం ఏర్పాటు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. మా పనులు చేసి పెట్టడానికి ఒక్కొక్క సచివాలయంలో 14-15 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను ఏర్పాటు చేయగలిగినాడు. బియ్యం మా ఇంటికి పంపించినాడు. ఒక రిజిస్ట్రేషన్ ఏదైనా కావాలంటే ఇంటికి పంపించినాడు. ఒక డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే మా ఇంటికి పంపించినాడు. డాక్టర్లను మా ఇంటికి పంపించినాడు. ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, వాకిలి కావాలన్నా, లోను కావాలన్నా ఇక్కడి నుంచే మీకు లభ్యమయ్యేటువంటి సులభతరమైనటువంటి పాలనను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం మీకు అందించినామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ఇట్టి గర్వపడడానికి, ఇట్టి సంతోషాన్ని అనుభవించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ ఒక్కటైనా మచ్చుకు మీకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తే చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదిగో నేను ఇది చేసినాను, 13 ఏళ్ళు ఉన్నాను, 13 ఏళ్లలో ఇది చేసినాను అని చెప్పి స్పష్టంగా నేను నిజాయితీగా మాట్లాడుతా ఉన్నా. ప్రజలను సాక్షిభూతిగా పెట్టుకొని, ప్రజలనే సాక్ష్యంగా చేసుకుని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీని ఒక్కసారి కాదు 3 సార్లు అడుగుతా ఉన్నా. ప్రజలే మనకు సాక్ష్యం, మరెవ్వరొద్దు. 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పంచాయతీ అభివృద్ధి ఎన్ని 100 కోట్లు, ఎన్ని 10 కోట్లు చెప్పగలుగుతా. నీ జీవిత పర్యంతరం 30 సంవత్సరాల ఎమ్మెల్యేగా కొనసాగినప్పటి నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి నువ్వు చేసిన అభివృద్ధి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు శ్వేతపత్రం విడుదల చేయగలుగుతావా? మీడియా సోదరులను కూర్చోబెట్టి పేరున చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నా నేను. ఒక్క ఈ పంచాయతీలో ఒక్క అమృతానగరికి తల్లి, ఒక్క అమృతానగరికి మీకే నేను ఉండబడిన 5 సంవత్సరాల కాలంలో 10 నుంచి తక్కువగా 15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. ఒక్క అమృతానగరికే, ఒక్క ప్రకాష్ నగర్కే చేసినాం. ఒక్కసారి ఇక్కడే ఉన్నారు ప్రకాష్ నగర్ వాస్తవ్యులు కూడా, రమణ ఉన్నాడు, ఆయన జగన్, వీళ్ళందరూ ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు. 5 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయలు చేసినాం. వివేకానంద నగర్ కాలనీకి చేసినాం 4-5 కోట్ల రూపాయలు. డిసిఎస్ఆర్ కాలనీకి చేయగలిగినాం. ప్రతి గ్రామానికి చేయగలిగినాం. 100 దగ్గర 100 కోట్లకు ఆనుకోని వచ్చి ఉంటాం. అంటే 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎంతో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలను కోట్ల రూపాయల పంచాయతీ మేము అందించినాం. అమృతానగర్కి అయితే 10-15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం.
కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి. ఏం చేసినారు వాళ్ళు? గెలిచిన 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చినారని అడిగితే ఏం చెప్పగలుగుతారమ్మా? అబద్ధాలు చెప్పగలుగుతారు. వాళ్ళు మీకు ఇచ్చేది ఏం తెలిసిన? పేదరికాన్ని. వాళ్ళు మీకు ఇచ్చింది ఏం తెలిసిన? బ్రతుకు పోరాటాన్ని. వారికి మీకు ఇచ్చింది ఏం తెలిసిన? జీవన పర్యంతరం అప్పులు. ఇది వాళ్ళు ఇచ్చింది. దీనికి తోడు వాళ్ళు చెప్పగలిగేది ఏంటంటే అబద్ధాలు. ఏంటి అబద్ధాలు? వారికి మరి మర్యాద కానీ, మంచితనం కానీ, సంస్కారం కానీ ఉండి నేను మాట్లాడే మాటలకు ప్రజలే ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మాట్లాడే మాటలుగా భావించి సమాధానం ఇవ్వాలి. కానీ ఇవ్వరు. మళ్ళా మీ దగ్గరకు వచ్చి 2 సంవత్సరాల పాలన జరిగింది, మేము గొప్పగా పరిపాలన చేసినామని చెప్పి ఏ ముఖాన్ని పెట్టుకొని మీ ఇంటి దగ్గరికి వస్తున్నారైతే నాకు అర్థం కాలేదు. కానీ వారిని అడుగుతా ఉన్నా నేను, ఎన్నికల కంటే ముందు మీరు చెప్పిన మాటలు ఏందయ్యా? మీరు చెప్పిన మాటలు ఏంది? ఎన్నికల కంటే ముందు ఏ ఇంట్లో ఆడపిల్లలు 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల వయస్సు వరకు ఎంతమంది ఉంటే అందరికీ, ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000, ఇంకా మీకు ఒళ్ళు గండి పిల్లలు కంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఆడపిల్లకు 1500 రూపాయలు వారి అకౌంట్లో వేసినావా పెద్ద మనిషి అని అడుగుతా ఉన్నా. మరి ఈ ఆశ చెప్పే కదా నువ్వు ఓటు వేయించుకునేది, ఈ ఆశ చూపించే కదా నీవు నీ కొడుకు ఉద్యోగం లేకొచ్చినేది, నీవు నీ కొడుకు అధికారం లేకొచ్చినేది. మరొకటి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలో, ఈ అమృతానగర్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఒక్కరికైనా ఈ 26 నెలల కాలములో 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. 50 సంవత్సరాల పెన్షన్ మాట దేవుడు అడుగు. 60 సంవత్సరాలకి ఇచ్చే పాత పెన్షన్ అయినా ఒక్కరికైనా కొత్తది ఇచ్చినావా? 60 సంవత్సరాలకు పాత ఇచ్చే మాట దేవుడు అడుగు. ఉండబడిన పెన్షన్లే వంగలు పెట్టి 6 లక్షల 7 లక్షల మంది పాత పెన్షన్లు తీసేసినావే, ఇది నీకు న్యాయమా అని అడుగుతా ఉన్నారు ప్రజలు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మరి ఒక్క పిల్లోనికైనా 3000 రూపాయలు ఇచ్చినావా అని అడుగుతా ఉన్నా. 3000 ఇవ్వకపోతే ఉద్యోగం ఇస్తానని చెప్పినావు, ఉద్యోగం ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. మరి ఆ అక్క యొక్క అంతర్యం ఏం తెలిసినా, మరి డబ్బులు లేవని తెలిసినప్పుడు డాబు మాటలు ఎందుకు చెప్పినావురా పాడుకోవటాన్ని? డబ్బులు లేనప్పుడు ఈ డాబు మాటలు ఎందుకు చెప్పినావురా పాడుకోవు నువ్వు? మరి ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే నిజాయితీగా చెప్పి ఉంటే మా బుద్ధి పుట్టే ఓటేసిందాం, బుద్ధి పుట్టకుంటే ఓటేయకపోయిందాం. అబద్ధాలు చెప్పి ఇది ఇస్తానని చెప్పి, అది ఇస్తానని చెప్పి, నాకు ఇస్తానని, నా మొగుడికి ఇస్తానని, నా కొడుకు ఇది ఇస్తానని, నా బిడ్డలు ఇది చేస్తానని చెప్పి నీ నోటుకు వచ్చిన అబద్ధం కూతలన్నీ మాకు చెప్పి ఈ బుద్ధు మాతో ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని అంటావా? మరి ఆ బుద్ధు చెప్పిన మాట ఏంటి? సంపద సృష్టించేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, సంపద సృష్టించేది నాకు తెలుసు, సంపద సృష్టిస్తా, మీకు సంపద పంచుతా అనేవే. ఎక్కడబ్బా ఈ సంపద? 3,63,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో అప్పు చేసినావు. సంపద మాట దేవుడు ఎరుగు. అప్పుల అప్పారావు అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పెట్టావు, అప్పుల కుంపటి పెట్టగలిగినావు. అంతే తప్ప సంపదను సృష్టించింది లేదు. దీనికి తోడు సిలిండర్లు చెప్పినావు సంవత్సరానికి 3 ఇస్తానని. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 200 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ సంసారపక్షమైనటువంటి గృహిణి స్త్రీలే. 6 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఈ ఒక్కరి చెయ్యి ఎత్తితే నేను తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్తా. 6 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఒక్కరి చెయ్యి ఎత్తితే క్షమాపణ రాలేదని చెప్తా ఉన్నారు. 6 సిలిండర్లు రాలే, 5 సిలిండర్లు రాలే, 4 సిలిండర్లు రాలే, 3 సిలిండర్లు రాలే, 1 2 గుడ్డోడు గుంట్లో రాయేసినట్టు, మూగోడు అమ్మ అన్నట్టు ఎప్పుడో ఎవరికో ఎక్కడో 800 రూపాయలు. ఇంతేనా? వాత పెట్టినావు కరెంటు బిల్లులు. ఎన్ని ఆగిత్యపు మాటలు చెప్పినావు నువ్వు. నాణ్యమైన కరెంటు ఇస్తా, కరెంటు ధరలు పెంచను, బ్రహ్మాండంగా చూసుకుంటా మిమ్మల్ని చెప్పి గెలిచిన 3 నెలల కాలానికే కరెంటు బిల్లులు పెంచినావు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచనన్నావు,
ఈ రోజు బియ్యం ఎంత, నూనె ఎంత, పప్పు ఎంత, ఉప్పు ఎంత, చింతపండు ఎంత, మిరపకాయలు ఎంత, ధనియాలు ఎంత, ఒట్టి మిరపకాయలు ఎంతో చెప్పమంది అడుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకం. నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అందుతా ఉన్నాయి. గ్యాస్ పెంచనన్నావు 3 సార్లు పెంచినావు, డీజిల్ పెంచనన్నావు, పెట్రోల్ పెంచనన్నావు 6 సార్లు పెంచినావు. ఎక్కడన్నా పరిపాలన ఉంది ఇక్కడ? ఎక్కడ పేదవాడు బతకాలి? ఇక్కడ కష్టం చేసేవాడు బతికేది ఎట్లా? ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించున్నారు. ఈ రోజు మీ పిల్లలు కట్టాల్సిన ఫీజులు కట్టక కాలేజీ వాళ్ళు మీ పిల్లలు ఇంటికి పంపిస్తే మీరు ఫీజులు కట్టలేక వాళ్ళు కాలేజీకి ప్రభుత్వం కట్టక మీ పిల్లోడు విద్యాలయంలో ఉండాల్సిన పిల్లోడు వీధిలో అమ్మాపుడిగా బేకారుగా తిరగాల్సిన పరిస్థితికి కారణం నువ్వు కాదా? నీ కొడుకు మాత్రం లండన్లో చదువుకోవాలా, నీ మనవడు మాత్రం జర్మనీలో చదువుకోవాలా, ఇక్కడుండే పేదవారి పిల్లలు మాత్రం పంగ్యాలు దాగి కూత రోడ్ల మీద తిరగాలన్నా, సారాయి దాగి మద్యం దాగి పోలీస్ స్టేషన్లలో పడాలన్నా ఇక్కడ ఉండే పిల్లలు? ఇదేనా చంద్రబాబు నాయుడు నీ పరిపాలన? ఇదేనా నీ న్యాయం? నీ సంతానానికైతే ఒక న్యాయం, ప్రజల యొక్క సంతానానికైతే ఒక న్యాయం, పేదవారి యొక్క జీవితానికైతే ఒక అర్థం. నీ మనవడు ఏం పేరు? నీ మనవని పేరు దేవాంశ్. ఆయనకైతే మాత్రం అద్భుతమైన రాత రాస్తావా? ఇది ఎక్కడి న్యాయం? ఇవన్నీ మేము ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం మా మీద కేసులు పెట్టి జైలు పంపిస్తారు. వెతుకుతున్నారు మాలాంటి వారిని జైలు పంపించేదానికి, మాలాంటి వారిని అవమానం చేసేదానికి, ముఖ్యంగా నాలాంటి వారిని అవమానం చేసేదానికి, జైలు పంపడానికి వెతుకుతున్నారు కారణాలు. ఏ విధంగా రాచమల్లును జైలు పంపాలా? కనీసం అంటే 2 నెలల్లో 3 నెలల్లో నన్ను జైల్లో పెడితే కానీ వారి కడుపు చల్లగయ్యే పరిస్థితి లేదు తల్లి. మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధి విధానాలను వ్యతిరేకించడానికి, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ పిల్లల భవిష్యత్ కోసం మేము ధర్నాలైనా, ఉద్యమాలైనా, నిరసన కార్యక్రమాలైనా, తద్వారా జైలుకు పోయేదానికైనా సంసిద్ధంగా ఉండామని చెప్పి హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాం తల్లి. ఇంకొకటి నాకు బాధ కలిగే అంశం, మీ అందరి పక్షాన్ని అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ పథకం. ఏది ఉండినా ఏది లేకపోయినా ప్రతి మనిషికి అవసరమైంది ఆరోగ్యం, ఆయుష్, ప్రాణం. ఈ ప్రాణమే పోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రాణం ఉండి ఆరోగ్యం లేకపోతే బతికి వేస్ట్. అట్టి ఆరోగ్యాన్ని కాపాడేదానికి మన ఆత్మీయులు డబ్బు లేకుండా మరణించకుండా ఉండద్దని చెప్పి దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి అన్న మనందరి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని సంజీవిలాగా మనకు అందిస్తే, దాన్ని 1500 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉంటే 3500 జబ్బులకు చేర్చి మీకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబంలో ఏ ఒక్కరూ అనారోగ్యం పాలైనా కూడా డబ్బులు పెట్టకుండా సంరక్షించే అవకాశాన్ని, సువర్ణ భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన. నిజమా అబద్ధమా? నిజమే. ఈ రోజు 26 నెలలైంది. ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగితే ఏ ఒక్కరినైనా అడుగుతా నా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. ఆరోగ్యశ్రీకి పెద్ద జబ్బు చేసిందమ్మా. జబ్బు చేసి ఆరోగ్యశ్రీ మంచాన పడింది. ఈ రోజు ఏ ఒక్కరి పేదవాళ్ళు హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోతే డాక్టర్ ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆరోగ్యశ్రీ లేదు, మాకు డబ్బులు కట్టాలా, డబ్బులు ఉంటే లోపలికి రా, డబ్బులు లేకుంటే సాగు బయట కట్టనాలు. డబ్బులు ఉండేవాడు అప్పు చేసి సప్పు చేసి బతికించి బతికిన తర్వాత అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రతిరోజు పేదవాడు సచ్చి బతికే బతుకు పేదరికంలో పరిస్థితి. ఆ అప్పు కూడా పుట్టకపోతే, ఆ అప్పు కూడా దొరకకపోతే తన ఆస్తిని కోల్పోవాల్సిన పరిస్థితి, లేకుంటే మంచాన వేసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిన, మూల కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆయుష్ను, ఆరోగ్యాన్ని క్షీణింపజేసిన నీవు ఈ రాష్ట్ర ప్రజల క్షమకు అర్హులు కాదు. ఏ విషయంలోనైనా నేను క్షమించచ్చు, కానీ 2 విషయాలు మాత్రం నేను క్షమించడానికి వీలే లేదు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, ఆయుష్కు భంగం కలిగించి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినందుకు నిన్ను ఉరిదీసినా తప్పు లేదు నిన్ను న్యాయస్థానంలో. పేదరికానికి సంబంధించిన విద్యార్థులను అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించడానికి వేసిన బంగారు బాటనే ఫీజు రియంబర్స్మెంట్. 6 త్రైమాసిక పక్షాలకు 9,600 కోట్ల రూపాయలు మీ పిల్లలకు కట్టాల్సిన బకాయిలు పెట్టి ఈ విద్యార్థులను విద్యాలయాలను ఉండకుండా వీధుల పాలు చేసి మత్తు పదార్థాలకు, పంగ్యాకు,
మందు, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు వ్యసనపరులు చేసి యువతను నిర్వీర్యం చేస్తా ఉండాలే. న్యాయస్థానంలో నిన్ను నిలబెట్టి 2 సార్లు ఉరి తీసినా తప్పు లేదు, ఒక్కసారి కాదు 2 సార్లు ఉరి తీసినా తప్పు లేదు. నేను మాట్లాడేది ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నా తల్లి? అతిగా ఏమన్నా మాట్లాడుతానా? లేదు తల్లి, బాధ కలిగే మాట్లాడుతా ఉన్నా. ఇన్ని మాటలు చెప్పి ఆ రోజు ఓట్లేసుకున్నావు, ఈరోజు నీ కొడుకును మంత్రిని చేస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. రేపొద్దు నీ కొడుకును మళ్ళా 2 సంవత్సరాల ముందే నువ్వు దిగిపోయి నీ కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్నావు. మరి నీ కొడుకు అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించుకుంటేవి, నీ వాళ్ళకైతే పెద్ద పెద్ద పదవులు ఇప్పించుకుంటేవి, మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేకపోతేవి, చదివించుకునేదానికి ఫీజు కట్టకపోతేవి, మా ముసలికి ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకునేదానికి లెక్క ఇవ్వకపోతేవి, తిండి తినడానికి తిండి గింజలు కూడా సరిగా సక్రమం ఇవ్వకపోతేవి, స్టోర్లో బియ్యం స్టోర్లోనే మీ వాళ్ళు అమ్ముకోబట్టి, ఇంటికి బియ్యం పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి రావు స్టోర్ కాడికి రా అంటేవి, పెన్షన్ ఇంటికి పంపిస్తే ఇంటికి రాదు పెన్షన్ బడికాడికి రా అంటేవి. నిజమా అబద్ధమా? మరి మీ దుండగల యారపాలన ఉంది అసలు మీకు. ఏంటికి ఓటేయాలి అసలు మీకు? ఏమి చేశారని ప్రజల దగ్గరికి మీరు కద్దరు పంచలు కట్టుకొని, కద్దరు చొక్కాలు తెల్లగా గంజి పెట్టుకొని, ముఖాలకు పౌడర్ వేసుకొని సోక తయారై ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరకు వస్తారని చెప్పి మీ బిడ్డ రాచమల్లు మీ తరఫున వారిని ప్రశ్నిస్తా ఉన్నారు. మర్యాద ఉంటే, నిజంగా మీకు గౌరవేగన ఉంటే మీ ముఖాలు కూడా ప్రజలకు చూపించకూడదు. లేదంటే కదా ఇదిగో 100 భాష లాగా పార్టీ మారాలి. 100 భాష పార్టీ మారడానికి ఏకైక కారణం ఇదే. మీరు మాతో అబద్ధాలు చెప్పించినారు, తెలుగుదేశం పార్టీ జెండా బట్టి నాతో ప్రచారం చేయించినారు, ఎన్నికలప్పుడు కార్యకర్తగా నన్ను ఉపయోగించుకున్నారు. మిమ్మల్ని నమ్మి 1500 ఇస్తారు, మిమ్మల్ని నమ్మి నిరుద్యోగ వృద్ధి ఇస్తారు, మిమ్మల్ని నమ్మి 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు, మిమ్మల్ని నమ్మి గొప్ప పాలన చంద్రబాబు నాయుడు అందిస్తాడని చెప్పి ఈ అమృతానగర్లో నేను ప్రచారం చేసిన 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా మీరు మోసం చేసినారు. కాబట్టి మీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గు ఎక్కువ ఉంది. కాబట్టి మీ పార్టీని వైదొలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను చేస్తున్నాను. ఇతను మగోడు మీ అధికారాన్ని కాదని చెప్పి అధికారం లేని మా పక్షానికి వచ్చినాడంటే అతనికి రోషం ఉంది, అతనికి హృదయం ఉంది. ఆ పిల్లోడికి ఉన్న రోషం, ఆ పిల్లోడికి ఉన్న హృదయం కూడా ఈ ప్రజలు నియోజకవర్గం ఉండే మేము పెద్ద నాయకులము, ఎమ్మెల్యేలము, చైర్మన్లము అని చెప్పుకునే వాళ్ళకు ఆ కనీసమైనటువంటి రోషం లేకపోవడం అనేది మీకు నాకు బాధ కలిగించే అంశం ఏంటండి. దీనికి ఎట్లా మరి పరిష్కారం ఎట్లా? మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలా? మీకు అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేయాలా? ఏంటి తల్లి దీనికి పరిష్కారం? ఏంటి పరిష్కారం? మీ పగ తీర్చుకునే దానికి ఉండే ఏకైక అవకాశం ఓటే. మీ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం ఓటే. ఎవరైతే మీకు మోసం చేసినారో, ఎవరైతే మీ నోట్లో మట్టి కొట్టారో వాళ్ళని ఈ మట్టి కనిపించే అవకాశం ఓటే. ఆ ఓటని అస్త్రాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రేపు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, ఉపయోగించండి. ఎమ్మెల్యే ఎలక్షన్ 29 వస్తాయి, ఉపయోగించండి. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోండి. నన్ను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించండి. ఇక్కడ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీ మెంబర్ అయినా, వార్డు మెంబర్లైనా, పంచాయతీ సర్పంచులైనా ఫ్యాను గుర్తు కలిగినటువంటి అభ్యర్థులను గెలిపించి మీకు చేసిన మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పమని కోరుతా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పగలుగుతా తల్లి, మనసా వాచే కర్మేలా చెప్తానా. ఈ అమృతానగర్ ప్రజల పట్ల చాలా విశ్వాసం ఉంది, నాకు చాలా కృతజ్ఞత ఉంది. కారణం 3 సార్లు నాకు మెజార్టీ ఇచ్చినారు, 3 సార్లు ఫ్యాను గుర్తులు మీరు ప్రేమించినారు, నన్ను ప్రేమించినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించినారు, ఇక్కడ నిలబడిన మా వాళ్ళందరూ కూడా మీరు ప్రేమించినారు. 3 దఫాలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఈ అమృతానగర్ నాకు మెజార్టీ ఇచ్చిన ఈ సందర్భంగా మీ పట్ల నాకు విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, కృతజ్ఞత ఉంది. రాబోయే భవిష్యత్ కాలంలో 29 వరకు కూడా అవసరం లేదు తల్లి. మరొక 6 నెలల సంవత్సరం అయిన తర్వాత మేము మరింత శక్తిని కూడగట్టుకొని, ఇప్పటి వరకు జరిగిన మాకు ఎంతో నష్టం జరిగింది ఆర్థికంగా కానీ మరో రూపంలో కానీ, అవన్నీ కూడా సమాయత్తం చేసుకొని మరొక 6 నెలల సంవత్సరాల కాలానికి పూర్తి శక్తివంతులమై అన్ని రకాలుగా మీకు సేవ చేసేదానికి, ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సేవ చేసేదానికి, అమృతానగర్ సేవ చేసేదానికి మీ బిడ్డ రాచమల్లు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటాడు. నమ్మండి నా మాట.
ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటా మీకు నేను, నమ్మండి. మీకు వచ్చే ప్రతి కష్ట నష్టానికి ఉపయోగపడతా. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నేను స్వీకరిస్తా. మీ అందరి చేత నిజమే రాచమల్లు చెప్పింది, మన పట్ల ఆయనకు ప్రేమ ఉంది. నా ఇంటికి పెద్ద కొడుకై నన్ను ఆదరించినాడు, నా ఇంటికి చిన్న కొడుకై నన్ను ఆదరించినాడని మీరందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే స్థితికి నేను తయారైతానని చెప్పి మాట ఇస్తూ సెలవుతండి. ఈరోజు మా యొక్క అమృతనగర్ మీటింగ్కి ఇచ్చేసిన సార్ రాజమౌళి సార్కి, సార్ బంగారెడ్డి సార్కి, సార్ ఉరకూరెడ్డి సార్కి, శేఖర్ యాదవ్ సార్కి నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు నేను ఈ వైసీపీ పార్టీలో చేరడం కారణం ఏమంటే, జగన్ సార్ ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు అన్నీ చేసినారు కాబట్టి నేను ఈరోజు ఈ పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలైంది టీడీపీ అధికారం వచ్చి, ఎలాంటి అభివృద్ధి జరగలే, ఎలాంటి పథకాలు రాలే, ఏమీ రాలే. అందుకోసం నేను నా కుటుంబ సభ్యులందరము నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. రాజమౌళి గారికి, బంగారెడ్డి గారికి ధన్యవాదాలు. రాజమౌళి సార్కి, బంగారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన ధన్యవాదాలు అన్న. ఇక్కడ అమృతనగర్ లో మన షేక్ బాషా గారు పిలుపు మేరకు రాజమౌళి సుబ్రహ్మణ్యారెడ్డి గారు, మన బంగారెడ్డి అన్న, శేఖర్ అన్న, కోరెడ్డి నరసింహారెడ్డి అన్న అందరూ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మీటింగ్కు ముఖ్య కారణం ఏంటంటే, గతంలో మనం 2019 నుంచి 2024 వరకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును, మంచిని, అభివృద్ధి పథకాలను పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు వైసీపీ నుంచి టీడీపీ పోయినారు. అవి వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. 2024 నుంచి ఈ 2026 అంటే ఈ రెండు సంవత్సరాల 4 నెలల కాలంలో వాళ్ళకు అర్థమైంది, అరే మేము పొరపాటు చేసినాం, పాలిచ్చే అమ్మని వదిలేసి గాడిని తగులుకున్నాం మేమని వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీలో రావడం జరిగింది. ఏదేమైనా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ మేము వైసీపీలోనే ఉంటాం, మేము వైసీపీ పరిపాలన కోసం కృషి చేస్తామంటున్నారు అన్న. 2019 నుంచి మీకు తెలుసు మీడియా మిత్రులకు, 19 నుంచి 21 వరకు కరోనా. ఈ 2 సంవత్సరాలు చాలు మన ఆంధ్రప్రదేశ్ నాశనంగానికి. దేశమే నాశనమైంది, మన రాష్ట్రమే ఒకటి బాగుంది అంతో ఇంతో. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అది తెలియదా వీళ్ళకు? ఈ టీడీపీ నాకు తెలుదా? ఈ 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 3,60,00,000 కోట్లు అప్పు చేసినారు. 3,60,00,000 3,60,00,000 అప్పు చేసినారు. మనం 3,50,00,000 5 ఏళ్ల పరిపాలనలో. కరోనాలో 2 సంవత్సరాలు ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా మన పరిపాలన ఎలా ఉంది? అది ప్రతి మనిషికి ఆయన ఏం చేయాలని చేసినాడు మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులకు. మరి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన పరిపాలన ఎట్లుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదన్నా, ప్రజలకు తెలుసు. కానీ ఇది ఎట్లా గెలిచినారనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బీజేపీ కూటమి ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. వాళ్ళు ఏ విధంగా గెలిచినారో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. ప్రజలు ఓట్లు వేయలే. ఇవ్వదాం ఇంటింటికాడికి అమ్ముతున్నారు ప్రజలను. ఎవరికి ఓటు వేసినారమ్మంటే వైసీపీకి వేసినాం. మరి టీడీపీ ఎటు వచ్చిందబ్బా? పొద్దురు పోదాం, కడప జిల్లా పోదాం, ఎక్కడికైనా పోదాం. మన పులివెందులు ఎట్ట గెలిచినారబ్బా? ఒక ఎంపీటీ స్థానం కోసం, జెడ్పీటీసీ స్థానం ఎట్ట గెలిచినారన్న నాకు అర్థం కావడం లేదు. 600 ఓట్ల వచ్చేది, 7,000 చిల్లర ఓట్లకు 600 ఓట్లు వస్తాయా జగన్కు? కాంగ్రెస్ నిలిచినాడు, బీజేపీ నిలిచినాడు. తెలుగుదేశం ఎంత చెత్త. అయిపోనుకుంటే ఏదన్నా ఎదిరిస్తాడు. దమ్మునివాడు ఒంటరిగా పోటీ చేసినాడు, ఆయనతో పోటీ అయ్యేలకు. నాయకుడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకుడు. ఆయన నాయకత్వాన్ని మేము ఇప్పుడు కూడా, మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలన ఒకటి లేదంతే. ఆయన పరిపాలన మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటామన్నా.